ఎలక్షన్లల్లా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రోడ్లు వేసిన వాళ్ళని చూసినాం, డ్రైనేజీలు కట్టించిన వాళ్ళని చూసినాం, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పనులు చేసిన వాళ్ళని కూడా చూసినాం. కానీ ఎక్కడనన్నా ఒక మనిషి జంతువు లెక్క మారుడు చూసిండ్రా? ఏ ఊకో. ఎలక్షన్ హామీల కోసం మనిషి జంతువు లెక్క ఎట్లా మారుతాడు? పరాష్కాల అన్ని అంటే పరాష్కం కాదుల్లా, నిజమే. కావాలంటే చూడుండ్రి. మీరు చూస్తున్నది ఎలుగుబంటి లెక్కన మారిన మనిషిని. మొన్ననే ఓట్లల్లో గెలిచి ఇట్లా గుడ్డేలుగా మారి రోడ్ల మీద ఎగురుతున్నాడు, దుంకుతున్నాడు, ఉరుకుతున్నాడు. అగో ఓట్లల్లో గెలిస్తే గుడ్డేలుగు లెక్కన ఎందుకు మారిండు అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదందుకు. అవును, ఈయన పేరు వెంకట్. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచిండట. అయితే ఓట్లప్పుడు ఇలా ఊర్ల కోతుల సమస్య ఉంటే అది తీరుస్తా అని మాటిచ్చిండట. అందుకే ఆ కోతులు భయపడి ఊర్లకు రావద్దని చెప్పి ఇగో ఇట్లా గుడ్డేలుగా డ్రెస్ కొనుక్కొచ్చుకొని దాన్ని ఈయననే వేసుకొని ఇట్లా ఊరంతా గుడ్డేలుగు లెక్కనే తిరుక్కుంటా ఊర్లకు కోతులు రాకుండా చూస్తున్నాడు. నేను ఎలుగుబండి వేషం వేసి చాలా గలీలో తిరగడం వల్ల చాలా మటుకు కోతులు పారిపోయినాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిజల్ట్ ఉంటుందని చెప్పి. మొత్తానికి నమ్మి ఓటేసిన వాళ్ళ కోసం ఇట్లా గుడ్డేలుగా మారినవంటే శభాష్ అన్న. నీ పనితనానికి 5 ఏండ్లు కాదు 10 ఏండ్లు పదవిలున్నా తక్కువే అని అంటున్నారు ఈయనను ఇష్టపడి ఓట్లేసిన పబ్లిక్.